టైటిల్ శూన్యం నుంచి శిఖరం. రఘు అనే యువకుడు చిన్న గ్రామంలో పుట్టి పెరిగాడు. అతని తండ్రి ఒక చిన్న రైతు. వారి కుటుంబం రోజువారీ కష్టంతో జీవనం సాగించేది. బడికి వెళ్లేటప్పుడే రఘు చిన్నగా వ్యాపారం చేసే కలలు కనేవాడు. కాని కుటుంబ పరిస్థితుల కారణంగా అతను చదువు మధ్యలోనే మానుకోవాల్సి వచ్చింది. ఒకరోజు గ్రామంలో ఎవరికీ ఉపయోగపడని తాటి చెట్లు, కలపకట్టెలు వృథా అవుతున్నాయని రఘు గమనించాడు. ఆ చెట్ల నుంచి తాటి కర్రలు తయారుచేసి అమ్మాలనే ఆలోచన అతనికి వచ్చింది. చిన్న పెట్టుబడితో పని మొదలుపెట్టి స్థానికంగా తయారుచేసిన కర్రలను దగ్గర్లోని పట్టణాల్లో అమ్మసాగాడు. తన నైపుణ్యంతో మార్కెట్ అవసరాలు అర్థం చేసుకుని తాటి కర్రలతో పాటు చేతిపనితో చేసిన బుట్టలు, డెకరేషన్ వస్తువులు కూడా తయారు చేయించసాగాడు. మొదట్లో ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు. కాని అతను నాణ్యత, సరసమైన ధర, వినియోగదారులకు అందుబాటు అనే మంత్రాలతో తన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాడు. కొన్ని సంవత్సరాల్లోనే రఘు వ్యాపారం విస్తరించింది. ఇప్పటికీ అతని రఘు హ్యాండ్మేడ్ క్రాఫ్ట్ బ్రాండ్ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. తన గ్రామానికి ఉపాధి కల్పిస్తూ అక్కడి యువతకు వ్యాపార మార్గం చూపించాడు. చివరగా తన చిన్న పల్లెటూరి దాటిని చూస్తూ రఘు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకున్నాడు. ఈ సంకల్పం, కష్టం, నైపుణ్యం ఉంటే ఏ సాధారణ మనిషైనా గొప్ప వ్యాపారవేత్తగా మారవచ్చు. Like, share and subscribe.